హాయ్ అండి, ఇది బాలామృతము. దీంతో మనకి మినప సున్నుండలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెము మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. దీనికి పంచదార ఏమీ అవసరం లేదు, నేతిలో వేపించుకుంటే చాలు. ఇగోటండి 2 జార్లు పిండికి ఒక చిన్న కప్పు నెయ్యి వేసుకున్నాను. ఇది కాజండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, నెయ్యిలో వేసేయాలి. కాజు వేగిపోయింది కదా, మనం మిక్సీ చేసుకున్నా కూడా అందులో వేసేయడమేనండి. ఇది పచ్చివాసన పోయేదాకా, నెయ్యి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇగోటండి ఈ కలర్ వచ్చేసాక ఆపేయడమే. ఇగోటండి ఇలాగా చుట్టేసుకోవాలి. నేను ఒక నెయ్యి తప్ప ఏం వేయలేదండి, కానీ చాలా బాగుంటాయి. మనకి మినప సున్నుండల కన్నా బాగుంటాయండి ఇవి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ తినొచ్చండి. అంతేనండి, బాగుంటాయి. మీరు చేసుకోండి, మీకు నచ్చితే ఓకే. బాయ్ బాయ్.